మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకో మీకు తెలుసు కదా! మా ఉమా ఎంగేజ్‌మెంట్ సండే. బట్ మేము ఫ్రైడే ఈవినింగే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే సాటర్డే హాస్పిటల్ పని కూడా ఉంది. ఈ లియా గాడితో మా జర్నీ ఎలా ఉంటుంది అనుకున్నా గానీ, వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అసల వాడి ఇన్నోసెన్స్‌తో మొత్తం మూడ్‌ని మొత్తం చేంజ్ చేసేస్తాడు. వాడైతే ఫుల్ స్లీప్. కానీ ఈ డ్రైవ్‌లో సన్‌సెట్స్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఎవర్ కదా! వీడికి మధ్యలో సుస్సు బ్రేక్స్, డిన్నర్ బ్రేక్స్, మిడ్‌నైట్ స్నాక్స్ బ్రేక్స్. వీడి బ్రేకులు సరిపోయాయి మాకు. వీడి డిన్నర్ అయిపోయాక ఇంక మేము కూడా ఒక రెస్టారెంట్‌లో ఆగి డిన్నర్ చేసేసాం. ఆ హోటల్ ఇక్కడ పెడతా చూడండి. బట్ ఫుడ్ అయితే అంత ఎక్సైటెడ్‌గా, అంత టేస్టీగా అయితే ఏమీ లేదు. మేము నైట్ 2కి ఇంటికి రీచ్ అయిపోయాం. తర్వాత మంచిగా పడుకొని, లేచి రెడీ అయిపోయి హాస్పిటల్‌కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ డాక్టర్‌ని విజిట్ చేశాక ఆయన ఇంకొక 10 డేస్‌కి అయితే మెడిసిన్ రాశారు. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత అయితే స్కాన్ తీయాలి అని చెప్పారు. ఇంకా ఆయన రాసిన మెడిసిన్ అక్కడే హాస్పిటల్‌లో తీసుకొని ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు ఈ మెడిసిన్. వెళ్ళే దారిలో ఇవి ఉంటే తీసుకున్నాం అన్నమాట. ఇంట్లో వాళ్ళకి, మాకు కూడా అన్నట్టుగా. ఇంకా ఇంటికి రీచ్ అయిపోతున్నాం. ఇంగోండి ఇంకొక సన్‌సెట్ చూస్తున్నాం. భలే అనిపిస్తుంది. అండ్ మీకు ఇదేంటో తెలిస్తే కమెంట్ చేయండి మర్చిపోకుండా. బాడీ కూల్ చేసే డ్రింక్ అనేది నేను చెప్తా. దీని తర్వాత ఇంకా రేపటి కోసం పనులైతే స్టార్ట్ అయిపోయాయి. నేను ఇక్కడ సారీ ప్రీ ప్లేట్ అయితే చేస్తున్నా. బాడీ మెజర్‌మెంట్స్ బట్టి ప్రీ ప్లేట్ అయితే చేయగలను గానీ, బట్ బాక్స్ ఫోల్డింగ్ ఇలా హ్యాంగర్ ఫోల్డింగ్ అయితే నాకు రాదు. ఇంకా లియా గాడితో కాసేపు అలా టైమ్ స్పెండ్ చేసి వాడితో ఆడుకొని ఇంక అలా పడుకున్నాం. వీడితో ఆడుకుంటే స్ట్రెస్ ఫ్రీ అని చెప్పొచ్చు అసల. ద డే ఈజ్ ఫైనల్లీ హియర్. ఇంకా రెడీ చేస్తున్నా. ఎంతో హ్యాపీగా జరుగుతుంది. కానీ అందరికీ ఒక సడన్ షాక్ అనమాట. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు తెలియాలి అంటే మీరు షార్ట్స్ చూసుంటే మీకు అర్థమవుదును. కానీ నేను ఇక్కడ కూడా చెప్తాను అసలు దేనికోసం మాట్లాడుతున్నానని. శారీ చేంజ్ వరకు చాలా బానే జరిగింది. అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ ఆడపడుచు శారీ పెట్టాక ఆ శారీ చేంజ్ చేసుకోమని పంపారు. దాని తర్వాత శారీ చేంజ్ చేసి వచ్చాక ఆడపడుచు రింగ్ పెట్టిందనమాట. ఎంగేజ్‌మెంట్ రింగ్. దాని తర్వాత 5గురికి తాంబూలాలు ఇప్పించారు. ఇక్కడొచ్చింది మొత్తం చిక్కంతా. ఆ రింగ్ ఎక్కడో పడిపోయింది. కానీ ఆ అమ్మాయికి రింగ్ పెట్టాక ఆ స్టేజ్ మీద నుంచి ఎక్కడికి దిగలేదు. జస్ట్ తాంబూలాలు ఇచ్చింది, పూజ చేసింది. మొత్తం స్టేజ్ అంతా పీకేసి మొత్తం అన్నీ చేసేసి అందరూ చెక్ చేశారు. బట్ ఎక్కడా దొరకలేదు. తాంబూలాలు ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళని కూడా అడిగారు. కానీ వాళ్ళు కూడా లేదని చెప్పారు. బట్ కెమెరామ్యాన్ త్రూ అదొక తాంబూలంలో పడిపోయిందని మాకు తెలిసింది. ఆవిడని అడిగితే, నేను తాంబూలం తీసుకున్నాక ఇంటికెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చానమ్మా. ముందైతే నేను ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి అని అన్నారు. ఒకసారి చూద్దాం మామ, మీ ఇంటికెళ్ళి చూద్దామని చెప్పినా సరే ఆవిడ లేదంటే లేదని వాదించేసింది. ఇంక సరే రాసుంటే మనకే వస్తుందిలే అని ఇంక వీళ్ళు కూడా వదిలేశారు. కానీ నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఆమె బయట నుంచి లోపలికి ఏదో విసరడం చిన్నపిల్లలు చూసి మా ఆడపడుచులకి చెప్తే వాళ్ళు వినలేదు పిల్లల మాటలని. కానీ వీళ్ళెళ్ళి మా హస్బెండ్‌కి చెప్తే అసలు ఫస్ట్ చూసి వెతుకుదాం, దొరికితే అప్పుడు చూద్దామని వెతికాడంట. స్టేజ్ పక్కనున్న పూలేసున్న దాంట్లో వెతికితే ఫైనల్లీ దొరికింది. ఇంకా మా ఆనందాలకి హద్దు లేదు ఇంకా. ఇంక అన్నీ లాస్ట్‌కి హ్యాపీగా జరిగాయి. ఎవరింటికి వాళ్ళు గప్‌చిప్ మేము కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నేనెదురొస్తా అని పిల్లలు కొట్టుకుంటున్నారు. ఈ పిల్లలే అంగ బ్లాక్ డ్రెస్ ఏసుకున్న అమ్మాయి చూసిందంట విసరడం. దానివల్లే అసలు మొత్తం దొరికిందని చెప్పొచ్చు. ఇంక వెళ్ళే దారిలో డ్యాడీని దింపేసి మేము హైదరాబాద్ వెళ్ళిపోదాం అని డ్యాడీని కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకంతే. బై ఫర్ నౌ. Thanks for watching the video to the end.